గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను ఈ వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసి పేద ప్రజల నోటి దగ్గర అన్నాన్ని దుర్మార్గంగా లాగేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్ ఆయన సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ పేదలకు తానే స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి భోజనం ఉండాలని చెప్పి పిఠాపురం అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. మరి ఆయన తీసేసిన కాడి నుంచి మేము ప్రతి వారం సంత రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భోజన కార్యక్రమాలు రోజుకు 600-700 మందికి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంది. మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చిన మళ్ళీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా మేము ప్రతి సంత రోజున కూడా అందరికీ కూడా భోజనాల కార్యక్రమం